గెలిచిన తర్వాత వేటి మీద ఫస్ట్ మీ దృష్టి సారించబోతున్నారు అది చెప్పండి. చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఓకే. కూలి పనులు చేసుకుంటా కార్మికులుగా, మ్మ్. మెకానిక్ పనులు, ఆటో డ్రైవర్స్ గా, ఓకే. చిన్న చిన్న డైలీ వేజ్ కార్మికులుగా పనిచేసేటోళ్ళు. మ్మ్, మ్మ్, మ్మ్. వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికి కూడా కార్మికుల కోసం అందరికి లేబర్ కార్డ్ చేపిస్తాను. మ్మ్. వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా మంది 10th చదివిన తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కాన్స్టెంట్ ఎక్కడ కూడా ఒక కాలేజ్, ప్రభుత్వ కాలేజ్ లేదు, ఒకటే నాక్టో స్కూల్ ఉంది, అందులో చాలా మంది పోలేరు. సో ఇక్కడ పిల్లల విద్య కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా. అది ఫస్ట్ డ్రీమ్, నాకు ఫస్ట్ ఓ, ప్రాజెక్ట్ కింద చేయాలని. ఓకే. అండ్ అనేక సమస్యలు, సిసి రోడ్లు, ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా మ్మ్, మ్మ్. పెండింగ్ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఓకే. దానివల్ల చూస్తా ఉన్నారు కదా వర్షాలలో ఎట్లా ఓవర్ఫ్లోస్ అవుతున్నాయో, ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేసి కార్మికులుగా అండగా ఉంటాం, సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, ఓకే. సెటిలర్స్ కి మ్మ్. అండగా ఉంటాం.